అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 80 హాస్ని ఇన్ డేంజర్. ఇక స్టోరీకి వెళ్తే కీర్తితో కలిసి హీరోయిన్ స్మిత చేస్తున్న షూటింగ్ చూడటానికి వెళ్ళిన హాస్ని వాళ్ళకి అదే మూవీలో థర్డ్ లీడ్గా పనిచేస్తున్న హీరోయిన్ను పరిచయం చేస్తుంది స్మిత. ఆ హీరోయిన్ను తదేకంగా చూస్తూ ఆలోచనలో పడిన ఆమెను గమనించి ఏమైందని అడిగిన కీర్తితో ఆ అమ్మాయి తను తప్పించిన పెళ్లి కూతురు అని చెప్పి షాక్ అయింది హాస్ని. ఎందుకు అంత షాక్ అవుతున్నావు అని అడిగిన కీర్తి వైపు పిచ్చి చూపులు చూస్తూ, ఈ అమ్మాయి మూవీ ఆర్టిస్ట్ అంటే ఇదంతా విరాట్ గారు కావాలని చేశారా అని ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది హాస్ని. ఏమంటున్నావే అని అయోమయంగా చూస్తున్న కీర్తితో, నన్ను పెళ్లి బంధంలో ఇరికించడానికి విరాట్ గారు ఇంతకు తెగిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఒక ఫేక్ పెళ్లి కూతుర్ని సెటప్ చేసి నన్ను ట్రాప్ చేస్తారని ఊహించలేదు. ఈ అమ్మాయి కూడా నటనలో జీవించేసింది. ఇదంతా తెలుసుకోకుండా ముందు వెనక చూసుకోకుండా నా అంతట నేనే వచ్చి వీళ్ళు పన్నిన వలలో చిక్కుకున్నాను అని అసహనంగా అంది హాసిని. అసలు విరాట్ గారికి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన కావాలంటే చాలామంది అమ్మాయిలు క్యూ కడతారు. వాళ్ళందరినీ కాదని ఈ థర్డ్ గ్రేడ్ హీరోయిన్ని తీసుకొచ్చి పెళ్లి కూతురు సెటప్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది అని అనుమానం వ్యక్తం చేసింది కీర్తి. ఇంకా అర్థం కాలేదా? టాప్ హీరోయిన్ అయితే అందరూ ఈజీగా గుర్తుపడతారు. ఇంకా ఫేమస్ అవ్వని హీరోయిన్స్ అయితే విరాట్ గారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు కూడా మనం ఇక్కడ చూసాం కాబట్టి కనిపెట్టాం, లేదంటే ఎప్పటికీ తెలియదు కదా అని నిష్ఠూరంగా అంది హాస్ని. ఊరుకోవే, నీకు ఈ మధ్య అతిగా ఆలోచించడం ఎక్కువైపోయింది. నువ్వు కాబట్టి విరాట్ గారు అంత మంచిగా ట్రీట్ చేశారు. వేరే ఎవరైనా అయితే సీన్ వేరేలా ఉండేది అనుకుంటూ యథాలాపంగా పక్కకు చూసిన కీర్తి తన వైపు కోపంగా చూస్తున్న హాస్ని చూసి, ఇదేంట్రా బాబు ఇలా కాల్ చేస్తున్నట్టు చూస్తోంది? ఈ మొగుడు పిల్లలు ఎవరికీ అర్థం కారు, మనకెందుకు వచ్చిన గోల, నోరు మూసుకుంటే బెటర్ అని నోటికి షటర్ వేసింది. ఇదిలా ఉండగా ఆ రోజు వీకెండ్ అయినప్పటికీ వర్క్ ఎక్కువగా ఉండటంతో రోజంతా ఆఫీస్లోనే ఉండిపోయిన ప్రశాంత్ సాయంత్రం క్యాబిన్ నుండి బయటకు కదిలేసరికి డోర్ దగ్గరే దర్శనమిచ్చాడు విరాట్. సార్, మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతూ లోపలికి రావడానికి దారిచ్చాడు ప్రశాంత్. నీతో మాట్లాడడానికి వచ్చాను అని సూటిగా అతని వైపు చూశాడు విరాట్. అయ్యో, చెబితే నేనే వచ్చేవాడిని కదా సార్. కొత్తగా మీరు రావడం అంటే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని కంగారుగా అడిగాడు ప్రశాంత్. ఎందుకంటే ఇప్పటి వరకు విరాట్ ఒక్క కాల్ చేస్తే చాలు, ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం మాత్రమే తెలిసిన ప్రశాంత్ ఊహించని విధంగా అతనే స్వయంగా తన కోసం రావడంతో రకరకాల ఆలోచనలతో సతమతమయ్యాడు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, డోంట్ వరీ. స్ట్రైట్గా అసలు విషయానికి వస్తాను. నీ ఎక్స్ వైఫ్ స్మిత ఇక్కడికి వచ్చిందా అని సూటిగా అడిగాడు విరాట్. ఎస్ సార్, 2 సార్లు వచ్చింది అని అతను ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూశాడు ప్రశాంత్. ఏం డిసైడ్ చేసుకున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించాడు విరాట్. అభిప్రాయాలు కలవడం లేదనే కదా విడాకులు తీసుకుంది. అలాంటప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో అర్థం ఏముంది అని నిర్లిప్తంగా అన్నాడు ప్రశాంత్. స్మితకు తను చేసిన తప్పు తెలుసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని అతని వైపు చూస్తూ, మీరేమంటున్నారో అర్థం అవ్వడం లేదు సార్ అని బదిలిచ్చాడు. లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు, నీకు వచ్చింది, ఉపయోగించుకో. ఇప్పటికిప్పుడే స్మితాను మీట్ అవ్వు. నీ దృష్టిలో తనేంటో చెప్పు, నువ్వేంటో ప్రూవ్ చేసుకో. నీతో నేను కూడా వస్తాను, పద అంటూ అతనితో కలిసి షూటింగ్ స్పాట్కి వెళ్ళాడు విరాట్. అక్కడ గదిలో చాలామంది సెలబ్రిటీలతో సోది చెప్తున్న హాస్నిని చూసి ప్రశాంత్కి విరాట్ ప్లాన్ అర్థమయ్యి దిమ్మ తిరిగినంత పనైంది. అమ్మో బాబోయ్, హాస్ని మేడం కోసం విరాట్ సార్ నన్ను ఇక్కడికి లాక్కొచ్చారా అని షాక్తో నోరెళ్ళబెట్టాడు ప్రశాంత్. అయితే కీర్తి, స్మిత ఆమె కోస్టార్స్తో కలిసి బిజీగా లూడో ఆడుతూ కబుర్లు చెప్తున్న హాస్ని సడన్గా తన ముందు నిల్చున్న ఆ 2 వ్యక్తులను చూసి కంగారుగా పైకి లేస్తూ చేతిలో ఉన్న మొబైల్ గాలిలోకి విసిరేసింది. అయ్యో, నా ఫోన్ అలా విసిరేసావేంటి మెంటల్ దానా అని అరుస్తూ తలెత్తి చూసిన కీర్తి కూడా అక్కడే ఉన్న విరాట్ వాళ్ళని చూసి షాక్తో నిలబడిపోయింది. అదే సమయంలో ఆ గదిలో ఉన్న అందరూ విరాట్ని చూసి, హే, గ్రేట్ వివిఆర్ గారు ఇక్కడికి రావడం ఏంటి, ఎవరికోసం అని వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అందరూ మీ వర్క్స్ చేసుకోండి,
మా వైపు ఎందుకు చూస్తున్నారు అని అన్నాడు ప్రశాంత్. విరాట్ మాత్రం హాస్ని వైపే తీక్షణంగా చూస్తూ నేరుగా వెళ్ళి ఆమె ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అప్పుడే తేరుకున్న స్మిత మర్యాదపూర్వకంగా అతని దగ్గరికి వెళ్ళి, హలో వివియర్ సార్, మీరిక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్ లేదా వైన్ అని అడిగింది. నో ఫార్మాలిటీస్ అని చెప్పిన విరాట్ వైపు అయోమయంగా చూస్తూ ప్రశాంత్ పక్కన కూర్చొని, ఇక్కడ ఏం జరుగుతోంది అని ప్రశ్నార్థకంగా చూసింది స్మిత. ఆయనకు తనకు మాత్రమే సంబంధించిన ఆస్తిని కాపాడుకోవడానికి వచ్చారు అని నర్మగర్భంగా చెప్పాడు ప్రశాంత్. నువ్వు చెప్పింది నీకైనా అర్థమైందా అని వెర్రి ముఖంతో చూస్తున్న స్మితతో అటు చూడమని తలను హాస్ని వైపు తిప్పి చూపించాడు ప్రశాంత్. అక్కడ విరాట్ చూపు మొత్తం హాస్ని మీద ఉండటంతో ఆశ్చర్యపోయి, నిజమా అని ప్రశాంత్ను అడిగింది. నిజమే అన్నట్లు కళ్ళార్పిన అతనితో, నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. సరే, వాళ్ళకి ప్రైవసీ ఇస్తే బెటర్ అనుకుంటూ తన ఫ్రెండ్స్ అందరినీ అక్కడి నుండి తీసుకెళ్ళి కాస్త దూరంలో కూర్చుంది స్మిత. ఇంతలో కీర్తి నెమ్మదిగా హాస్ని పక్కకు వచ్చి, పాపా, విరాట్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నాకేం తెలుసు పాపా, వస్తారని ఊహించలేదు. నాకు తెలిసి స్మిత అతన్ని ఇన్వైట్ చేయలేదు, కానీ ప్రశాంత్ను వెంట పెట్టుకొని మరీ వచ్చాడంటే ఏదో గట్టి ప్లానే వేసి ఉండింటాడు అని అతని వైపే కొరకొర చూస్తూ అంది హాస్ని. ఆ ఇద్దరూ విరాట్ను చూస్తూ వాళ్ళలో వాళ్ళే చెవులు కొరుక్కుంటున్న సమయంలోనే ఒక హీరోయిన్ వచ్చి, హలో వివియర్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఎప్పటి నుండో మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా అని చొరవగా మాట్లాడుతూనే తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ విరాట్కు ఆఫర్ చేసింది. యా ష్యూర్ అంటూనే ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని స్టైల్గా అటు ఇటు తిప్పుతూ హాస్ని వైపు ఓరగా చూస్తూ ఆ అమ్మాయితో కబుర్లో పడ్డాడు విరాట్. ఆ అమ్మాయి మధ్య మధ్యలో విరాట్ భుజం మీద చేయి వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఏదేదో మాట్లాడుతుండటం చూసిన హాస్నికి కడుపులో మంట మొదలైంది. ఎంతగా వద్దని కంట్రోల్ చేసుకుంటున్నా ఆమె కళ్ళు విరాట్ వైపే చూస్తుండటంతో అసహనానికి లోనవుతూ, ఈ హిట్లర్ కావాలని ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ చుప్పనాతి ముఖంది ప్రపంచంలో అబ్బాయిలే కరువైనట్లు ఎలా మీద పడిపోతుందో చూడు. దానికంటే సిగ్గులేదు. ఈ మాన్స్టర్కేమైంది? పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకొని పనికి మాలిన దాంతో పులిహోర కలుపుతున్నాడు అని కోపంగా పళ్ళు నూరింది. ఆ అమ్మాయి చెప్పే సోది వింటూనే హాస్ని మీద ఒక కన్నేసిన విరాట్ ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి లోపలే నవ్వుకుంటూ, ఈ డోస్ సరిపోదు, ఇంకా పెంచాలి అనుకుంటుండగా అప్పుడే అటుగా ఒక హీరో వచ్చాడు. అతను రావడంతోనే హాస్ని అందాన్ని చూసి ఫిదా అవుతూ, హాయ్ బ్యూటిఫుల్, నాతో డేట్కి వస్తావా? నీకు స్వర్గం చూపిస్తాను అని కొంటగా కన్ను కొట్టాడు. అయితే హాస్ని దృష్టి మొత్తం విరాట్ మీద ఉండటంతో ఆ హీరో చెప్పిన మాటలు సరిగ్గా వినకుండా, నాకిప్పుడు డేట్కి వెళ్ళే మూడ్ లేదు అని ముక్తసరిగా జవాబిచ్చింది. కానీ అక్కడే ఉన్న విరాట్కి ఆ హీరో మాటలకు అర్థం తెలియడంతో కోపంతో పిడికిలు బిగించి ఎర్రబడ్డ కళ్ళతో అతని వైపే చూస్తూ ఉండిపోయాడు. అతడు అన్న స్వర్గమేంటో హాస్ని మట్టిబుర్రకు అర్థం కాకపోయినా అక్కడ ఉన్న చాలామందికి అర్థమయ్యి ఆ హీరో వైపు ఆశ్చర్యంగా చూశారు. వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న ప్రశాంత్ ఆ మాట వినడంతోనే కంగారుగా స్మిత వైపు ఏదో ఒకటి చేయి అన్నట్లు చూశాడు. అప్పటికే విరాట్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసిన స్మిత కంగారుగా హీరో దగ్గరకు వెళ్ళి, నీకేమైనా పిచ్చా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నాతో రా అని కంగారుగా అతన్ని పక్కకు లాక్కెళ్ళడానికి ట్రై చేసింది. అబ్బా వదులు స్మిత, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అసహనంగా అడుగుతూ అతని చేతిని వెనక్కి తీసుకోవాలని చూశాడు ఆ హీరో. షటప్ యూ ఇడియట్, నీ కెరియర్ ఇప్పుడే ఎండ్ అయిపోవాలని అనుకుంటే వెళ్ళి ఆ అమ్మాయితో ఇష్టం వచ్చినట్లు వాగు అని కోపంగా అంది స్మిత. హే, అసలు నీకేమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఈ ఫీల్డ్లో ఇవన్నీ చాలా కామన్. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, ఎందుకు అంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఆ గర్ల్ చాలా హాట్గా ఉంది, ఐ వాంట్ టు టేస్ట్ హర్ అని హాస్ని వైపే అదో రకంగా చూస్తూ అన్నాడు ఆ హీరో. ఈడియట్, ఆ అమ్మాయి ఎదురుగా ఎవరున్నారో చూసి మాట్లాడు అని చిరాకుగా అన్న స్మిత బిహేవియర్కి కోపం వస్తున్నా తమాయించుకొని అటుగా చూసిన హీరోకి విరాట్ కనిపించాడు. గుండె ఆగినంత పనైంది. దేవుడా, ఈయన ఎక్కడో ఏం చేస్తున్నారు అని ఆ హీరో టెన్షన్గా చూస్తున్న సమయంలోనే
విరాట్ పక్కనున్న హీరోయిన్ ఒక్కసారిగా అతని బుగ్గ మీద కిస్ చేసింది. ఆ ఊహించని పరిణామానికి అందరూ షాక్ అయితే హాస్ని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. విరాట్ వైపు కాల్ చేసేలా చూస్తూ అక్కడి నుండి విసవిస నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే విరాట్ దృష్టి ఆ హీరో మీద పడింది. అది గమనించిన హీరో గుండెల్లో రైలు పరిగెడుతుంటే పైకి ధైర్యంగా నటిస్తూ అక్కడే నిల్చున్నాడు. సరిగ్గా అప్పుడే మొబైల్ రింగ్ అవ్వటంతో అటెండ్ చేసిన విరాట్ అవతలి వాళ్ళు చెప్పిన విషయం విని షాక్ అవుతూ కంగారుగా ఆ గది నుండి బయటికి పరుగులు తీశాడు. అప్పటి వరకు అతని చేతిలో తన పరిస్థితి ఏమవుతుందో అని భయంగా నిల్చున్న హీరో రిలాక్స్ అవుతూ గుండెల నిండా గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇదిలా ఉండగా రూమ్లో నుండి బయటకు వచ్చిన హాస్ని చిరాకుగా ఉండటంతో వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. అప్పుడే ఒక తాగుబోతూ ఆమెను ఒక చేతితో వెనక నుండి పట్టుకొని మరొక చేతిలో ఉన్న కత్తిని ఆమె మెడ మీద పెట్టి, ఆగు, కదిలావంటే నీ పీక తెగుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ ఊహించని పరిణామానికి షాక్ అయిన హాస్ని పీక మీద ఉన్న కత్తికి బెదిరిపోతూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచింది. అప్పటికే హాస్ని బయటకు వచ్చిన దగ్గర నుండి ఆమెనే గమనిస్తూ ఉన్న దాస్ ఆ పరిణామానికి షాక్ అవుతూ, హే, మేడంను మర్యాదగా వదిలిపెట్టు, లేదంటే నీకు ఇదే భూమి మీద ఆఖరి రోజు అవుతుంది అని హెచ్చరించాడు. ఏయ్, ఎవడ్రా నువ్వు, నన్ను బెదిరిస్తున్నావు? ఎక్కువగా మాట్లాడావంటే ఈ అమ్మాయి మెడ మీద కత్తి ఘాటు పడుతుంది, పో, దూరంగా పో అని ముద్దుగా మత్తుగా అరుస్తూ ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి పరుగున వచ్చిన విరాట్కి తాగుపోతు చేతిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న హాస్ని చూడగానే గుండె ఆగినంత పనైంది. అతన్ని చూసి వేగంగా ముందుకు వచ్చాడు దాస్. సారీ సార్, మేడం వాష్రూమ్ నుండి బయటకు వచ్చి రావడంతోనే వాడు అటాక్ చేశాడు. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరగడంతో నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను సార్ అని తలదించుకున్నాడు. అప్పుడే అతన్ని చూసిన హాస్ని ఇందాకటి వరకు జరిగిన సంఘటనలు మర్చిపోయి, ఇట్లా నన్ను సేవ్ చేయి, నాకు అప్పుడే చనిపోవాలని లేదు, తీరని కోరికలతో చనిపోతే దయ్యాలవుతారట, నాకు దయ్యాలంటే భయం, ప్లీజ్ కాపాడు విరాట్, ప్లీజ్ ప్లీజ్ అని గట్టిగా అరిచింది. హాస్ని అరుపుకి, ఇదేంటి ఇలా కూడా అడుగుతారా, ఇలాంటి విచిత్రమైన మేడం మా సార్కి ఎక్కడ దొరికిందో ఏంటో అని తల పట్టుకున్నాడు దాస్. అయితే ఆమెను ఆ పరిస్థితిలో చూసిన విరాట్, కంగారు పడుకు, నా పర్మిషన్ లేకుండా నీ ప్రాణం తీసేంత సీన్ ఎవ్వరికీ లేదు అని యాటిట్యూడ్గా అన్నాడు. హా మోన్స్టర్, ఇక్కడ కూడా మీ బల్బు చూపించకపోతే మీకు నిద్ర పట్టదా? మీ పర్మిషన్ తీసుకుంటే ఈ గూట్లేగడ నన్ను చంపేయచ్చా అని అసహనంగా అరిచింది హాస్ని. హే బేబ్స్, నేను గూట్లే కాదు, గుడ్ బాయ్, నన్ను అందరూ రాముడు మంచి బాల్డో అంటారు. నోటికి వచ్చింది మాట్లాడి నా చిట్టి హృదయాన్ని గాయపరచుకు బేబీ, నేను ఏడుస్తాను అని రాగాలు తీశాడు ఆ తాగుబోతు. ఒరే బాబు, ఇప్పుడు నీ మనోభావాలు మట్టిగడ్డ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కషన్ ఎందుకు కానీ, నన్ను వదిలేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను, ప్లీజ్ తాగుబోతు భయ్యా, వదలవా అని జాలిగా అడిగింది హాస్ని. ఎంత మాట అన్నావు బంగారం, నిన్నటి వరకు నా ప్రాణం, నా ప్యారు, నా దిల్ అని కబుర్లు చెప్పావు, ఈరోజు ఈ కండల వీరుడి కోసం నన్ను అన్నయ్య అంటావా? నేను హర్ట్ అయ్యాను, పో, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని విరాట్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు ఆ తాగుబోతు. బంగారం ఎవర్రా బేకరీ ఎదవా, నేను నీ బంగారం కాదు అని అతని నుండి విడిపించుకోవడానికి ట్రై చేసిన హాస్ని పీక మీద కత్తి ఇంకొంచెం ఘాటుగా నొక్కి, ఎవరికోసమో నన్ను వదిలిపెట్టి వెళ్ళకు బంగారం, నా చిట్టి గుండెకు చిల్లు పెట్టకు, నా బుజ్జి రోజా పువ్వు కదూ అని నవ్వుతూ లిఫ్ట్ వైపు తీసుకెళ్లాడు ఆ తాగుబోతు. అప్పటి వరకు ఓపికగా ఉన్న విరాట్ వేగంగా వాళ్ళ వైపు కదిలి, ఏయ్, ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ అమ్మాయిని వదిలే అని గట్టిగా అరిచాడు. ఇప్పుడు ఆ తాగుబోతు ఏం చేస్తాడు? ప్రమాదంలో ఉన్న హాస్నిని విరాట్ ఎలా సేవ్ చేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.